హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సీసీని చూస్తాం. తనేమో విలేజ్ నుంచి తన రియల్ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వస్తుంది. సో, తనని పిక్ చేసుకోవడానికి ఒక మెయిడ్ వస్తుంది. తను అంటుంది, "మీ మమ్మీ, డ్యాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు" అని అంటుంది. మెయిడ్ ఏమో సీసీని చూసి తిను ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చినట్టుంది అని తనని చీప్‌గా చూస్తూ ఉంటే, మెయిడ్ యొక్క ఫేస్ అలాగే బిహేవియర్ చూసి తినేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని సీసీ అనుకుంటుంది. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్‌లో చూద్దాం. తనేమో ఓల్డ్ ప్లేస్ నుంచి వస్తుంది. అక్కడ వాళ్ళ గ్రాండ్‌మా ఏమో తనకి చెప్తూ ఉంటుంది, "ఇప్పుడు నీ 18 ఇయర్స్ బర్త్‌డే కదా! సో, నువ్వు టైమ్ ట్రావెల్ చేసి నీ రియల్ ఫ్యామిలీని మీట్ అవ్వబోతున్నావు. ఎందుకంటే 18 ఇయర్స్ రాగానే నువ్వు అక్కడికి వెళ్ళాల్సొస్తుంది" అని చెప్తుంది. సో, తను 18 ఇయర్స్ రాగానే టైమ్ ట్రావెల్ చేసి తన రియల్ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. సో, వాళ్ళు కూడా తను 18 ఇయర్స్ నుంచి మిస్ అయింది కాబట్టి తను వస్తుంది అనగానే గ్రాండ్‌పా అలాగే పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీసీ ఏమో హౌస్‌కి రాగానే హౌస్ కీపర్ ఏమో చెప్తూ ఉంటుంది, "సీసీ ఇక్కడికి వచ్చింది" అని. అప్పుడే సీసీ వాళ్ళ మమ్మీ ఏమో సీసీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా హ్యాండ్ పట్టుకొని, "నా కూతురు ఫైనల్‌గా దొరికింది" అని అంటుంది. అప్పుడే నన్ ఫ్యామిలీ యొక్క ఫేక్ డాటర్ ఏమో సీసీని చూసి చాలా కోపంగా ఉంటుంది. సో, తను కావాలనే స్లిప్ అయినట్టు కింద పడేటట్టు యాక్ట్ ఇచ్చేసరికి వాళ్ళ మమ్మీ ఏమో సీసీ యొక్క హ్యాండ్ వదిలేసి తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తుంది. సీసీకి కూడా అర్థమవుతుంది తన ఫేక్ సిస్టర్ కావాలని అలా వాళ్ళ మమ్మీని తన దగ్గరికి రప్పడానికి ఇలా చేసింది అని. అలాగే 20 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడు ఇలా షో అప్ ఇస్తుంది. ఇలా షో అప్ ఇచ్చే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు అని అనుకుంటుంది. అప్పుడే గ్రాండ్పా ఏమో సీసీతో అంటూ ఉంటాడు, "నువ్వు ఇన్ని డేస్ నుంచి విలేజ్లో ఉన్నావు కదా, నీకు కనీసం చదవడం రాయడం కూడా రాదు కావచ్చు. ఒకవేళ నువ్వు మా ఫ్యామిలీ డాటర్వి కాబట్టి నీకు కనీసం రాయడం చదవడం రాదు అంటే మా పరువు పోతుంది. సో, అందుకే హౌస్ కీపర్‌కి చెప్పి సీసీకి ఒక ట్యూటర్‌ని అరేంజ్ చేయమని చెప్తాడు. మన ఫ్యామిలీ యొక్క రూల్స్ అన్నీ నేర్చుకుంటుంది అని. సో, నువ్వెప్పుడైతే రూల్స్ నేర్చుకున్నావో అప్పటిదాకా బయటికి వెళ్ళొద్దు అని సీసీకి ఆర్డర్ వేస్తాడు. సీసీ వాళ్ళ డ్యాడీ కూడా, "మా డ్యాడీ చెప్పింది కరెక్టే. సో, నువ్వెప్పుడైతే రూల్స్ నేర్చుకుంటావో అప్పటిదాకా బయటికి పంపొద్దు" అని హౌస్ కీపర్‌కి కూడా చెప్తూ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ హాన్ ఏమో, "అసలు ఈ అమ్మాయి విలేజ్ నుంచి వచ్చింది. తినకు కనీసం చదవడం రాయడమే రాదు. ఇంత ఈజీగా అన్నీ ఎలా నేర్చుకుంటుంది" అని అంటూ ఉంటాడు. ఫేక్ డాక్టర్ షియా ఏమో కావాలని, "బ్రదర్, నువ్వలా సిస్టర్‌ని ఎందుకు మాట్లాడుతున్నావు? మమ్మీ, డ్యాడీ ఫీల్ అవుతారు కదా" అని అంటూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్‌పా ఏమో సీసిద్‌ని అడుగుతూ ఉంటాడు, "నువ్వేంటి ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు" అనగానే షియా అనుకుంటుంది, "తిను ఇంత రిచ్ ఫ్యామిలీని చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, మనసులో భయపడుతుంది కావచ్చు" అని అనుకుంటుంది. అప్పుడే సీసీ ఏమో రెస్పెక్ట్ ఇస్తూ, "పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు అది కరెక్టే అయి ఉంటుంది. సో, ఈ ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి నేను ఇందులో రూల్స్ అండ్ ఆర్డర్స్ నేర్చుకుంటాను. సో, మీరేం చెప్పినా అది ఫాలో అవుతాను. ఎలాగో నేను ఈ ఫ్యామిలీ యొక్క రక్తాన్ని కాబట్టి ఫ్యామిలీ యొక్క పరువు నిలబెట్టడానికి ట్రై చేస్తాను. నేను వీలైనంత తొందరగా రూల్స్ నేర్చుకుంటాను" అని అంటుంది. అది వినగానే గ్రాండ్‌పా ఏమో షాక్‌లో హ్యాపీగా ఫీల్ అవుతాడు. "సో, నువ్వు నా గ్రాండ్ డాటర్ అవ్వడానికి చాలా అర్హతలు ఉన్నాయని" అంటూ ఉంటాడు. అక్కడున్న ఫ్యామిలీ మొత్తం సీసీ యొక్క మాటలు వినగానే షాక్‌లో ఉంటారు. సో, సీసీ ఏమో మెయిడ్‌కి టీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది. సో, మెయిడ్ ఏమో సీసీని, "తిను నాకు ఆర్డర్ వేస్తుంది ఏంది" అన్నట్టు చూస్తూ ఉండేసరికి గ్రాండ్‌పా అడుగుతాడు, "ఏంటి నువ్వు ఈ టైంలో చాయ్ తాగుతావా?" అంటే, "లేదు గ్రాండ్‌పా, నేను ఇక్కడికి చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, సో, మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి చాయ్ ఆఫర్ చేయడానికి అడిగాను" అనగానే గ్రాండ్‌పా కూడా మెయిడ్‌తో చాయ్ తీసుకొని రమ్మంటాడు. మెయిడ్ ఏమో చాయ్ తీసుకొని రాగానే సీసీ ఏమో చాలా రెస్పెక్టెడ్‌తో గ్రాండ్‌పాకి చాయ్ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే గ్రాండ్‌పా ఏమో తన చిన్నప్పుడు వాళ్ళ టీచర్ ఏమో ఎలా రెస్పెక్ట్ నేర్పించిందో గుర్తు తెచ్చుకొని చాలా ఇంప్రెస్ అవుతాడు. అలాగే గ్రాండ్‌పాతో సీసీ అంటుంది, "నేను 18 ఇయర్స్ నుంచి మీ దగ్గర లేను కాబట్టి మీ యొక్క జాగ్రత్తలు నేను చూసుకోలేకపోయాను. దాని గురించి నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను" అని అంటుంది. అది వినగానే గ్రాండ్‌పా అనుకుంటాడు, తిను ఇన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర లేదు. ఎలాంటి క్రిటికల్ లైఫ్‌ని స్పెండ్ చేసిందో, కానీ ఎలాంటి కంప్లెయింట్ ఇవ్వకుండా ఎంత సెన్సిబుల్‌గా ఆలోచిస్తుంది అని అనుకుంటుంది. అలాగే గ్రాండ్‌పా అంటాడు, "నీకేదైనా అవసరం ఉంటే ఇమ్మీడియేట్‌గా మెయిడ్‌కి ఆర్డర్ చెయ్యి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీసీ ఏమో, "థ్యాంక్ యూ గ్రాండ్‌పా" అని అంటుంది. అప్పుడే సీసీ దగ్గరికి వాళ్ళ మమ్మీ వచ్చి తన ఫేక్ సిస్టర్ సియాని పరిచయం చేస్తూ, "తిను సియా, నీ సిస్టర్. ఈ రోజు నుంచి నువ్వు తినని జాగ్రత్తగా చూసుకోవాలి" అని అంటుంది. అలాగే వాళ్ళ మమ్మీ సియాతో అంటుంది, "నిన్ను ఇన్ని ఇయర్స్ నుంచి నేను పెంచాను కాబట్టి నిన్ను వదిలేసే ఛాన్సే లేదు. సో, నువ్వు దీని గురించి బాధపడకు" అనగానే సియా మనసులో అనుకుంటుంది, "సీసీ విలేజ్‌లో ఉన్న అమ్మాయి. నాతో తిన కంపారిజన్ ఏంటి? తిను నాతో కొంచెం కూడా కంపారిజన్ లేదులే" అని అనుకుంటుంది.
సో అప్పుడే సీసీ అంటుంది, మమ్మీ సియాని నా సొంత సిస్టర్ లాగా చూసుకుంటాను, చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా సియాని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళ బ్రదర్ హానేమో సీసీని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీసీ ఏమో హౌస్ కీపర్తో చెప్తూ ఉంటుంది, నా రూమ్ని క్లీన్ చేయు, బెడ్షీట్ చేంజ్ చేయు, దాని మీద ఉన్న టాయ్స్ని క్లీన్ చేయు అని అంటుంది. అది వినగానే హౌస్ కీపర్ ఏమో ఏంటి తిను నాకు వర్క్ చెప్తుంది అన్నట్టు రిజెక్ట్ చేస్తుంది. అప్పుడే సీసీ అంటుంది, నేను ఈ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ని, అలాగే నువ్వు ఈ ఫ్యామిలీలో మేడ్వి. నేను ఒకవేళ నువ్వు ఇలా చేయట్లేదు అని గ్రాండ్ పాకి చెప్తే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి అనగానే ఇమ్మీడియట్గా సారీ చెప్పి తను వర్క్ చేస్తూ ఉంటుంది. సీసీ ఏమో టీ తాగుతూ ఎలాగైనా ఈ ఫ్యామిలీలో సెటిల్ అవ్వడం డిఫికల్ట్ కావచ్చు, కానీ నా ఓల్డ్ లైఫ్ కంటే ఇదేమంత డిఫికల్ట్ కాదులే అని అనుకుంటుంది. తనేమో బుక్స్ చదువుతూ ఈ ఫ్యామిలీ యొక్క రూల్స్ని నేర్చుకోవాలి కావచ్చు తొందరగా అని అనుకుంటుంది. మేడేమో తను బుక్స్ చదవడం చూసి ఇమ్మీడియట్గా షియా దగ్గరికి వెళ్ళి, మ్యామ్ తను 2 అవర్స్ నుంచి బుక్స్ చదువుతూనే ఉంది అనగానే హాన్ అంటాడు, తను కనీసం చదవడమే రాదు, 2 అవర్స్ నుంచి చదువుతా ఏంటి, 4 అవర్స్ నుంచి చదువుతా ఏంటి, జస్ట్ ఇక్కడ బిల్డప్ ఇస్తుంది కావచ్చు చదివినట్టు అని అంటాడు. అప్పుడే సియా ఏమో మంచిగా యాక్టింగ్ చేస్తూ, బ్రదర్ నువ్వు సిస్టర్ గురించి అలా మాట్లాడకు, ఎంతైనా మన సిస్టర్ కదా అంటే, తన విలేజ్ అమ్మాయిని నేను ఎప్పుడూ సిస్టర్గా యాక్సెప్ట్ చేయను అనగానే అది వినగానే షియా ఏమో మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీసీ ఏమో బుక్స్ చదువుతూ అనుకుంటూ ఉంటుంది, ఈ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ కోసం ఫైట్ చేయాలి కావచ్చు అని. నెక్స్ట్ డే మార్నింగ్ తన ట్యూటర్ వచ్చి డోర్ కొడుతూ, నేను మీ ట్యూటర్ని 9 లోపు నువ్వు క్లాస్లోకి రావాలి, నేను ఈరోజు ఈ టైంకి చదివిపిస్తాను అనగానే తనేమో డోర్ ఓపెన్ చేస్తుంది. సీసీ అడుగుతుంది, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు అనగానే మీ డాడీ నన్ను ఇక్కడికి పంపించారు నీకు రూల్స్ నేర్పించడానికి అని అంటుంది. అప్పుడే సీసీ అంటుంది, నువ్వు నాకు రూల్స్ నేర్పించడానికి వచ్చావా, నువ్వు నాకు ఛాలెంజ్ చేసినట్టు అనిపిస్తుంది నీ బిహేవియర్ చూస్తే, ఒకవేళ నువ్వు నాకు రూల్స్ నేర్పించాలి అనుకుంటే నువ్వు వెళ్ళి లీవింగ్ రూమ్లో కూర్చోవాలి, నా కోసం వెయిట్ చేయాలి, లేదా రూమ్కి మేడ్ని పంపించి నన్ను పిలవాలి, అంతేగాని నువ్వు డైరెక్ట్గా హౌస్ దగ్గరికి వస్తే నీకే సరిగ్గా రూల్స్ రావట్లేదు, నువ్వు నాకెలా రూల్స్ నేర్పిస్తావు అనేసరికి ట్యూటర్కి చాలా కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేను కరెక్ట్గానే మాట్లాడాను చూసావా, నేను చెప్పిన దానికి కూడా నువ్వు ఎలా క్వశ్చనింగ్ వేసావు, సో నువ్వు నాకు ట్యూటర్గా ఉండే ఛాన్సే లేదు, నేను నిన్ను ఫైర్ చేస్తున్నాను అని డోర్ క్లోజ్ చేస్తుంది. ట్యూటర్ ఏమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అలాగే హాల్లో వాళ్ళ మమ్మీ డాడీ ఏమో సీసీని తిడుతూ ఉంటారు, నేను నీకోసం ట్యూటర్ని అరేంజ్ చేస్తే నువ్వు తనని ఫైర్ చేసావా, కనీసం తన మాట వినలేదా అనగానే అప్పుడే సీసీ ఏమో డాడీ తను నాకు ట్యూటర్ అయ్యే అర్హత లేదు అనగానే, చూసావా నువ్వెలా మాట్లాడుతున్నావో దీనిలోనే అర్థమవుతుంది నీకేం రాదని, నేనే కదా తనని హైర్ చేసింది, సో నువ్వు నా మాట వినట్లేదా అనగానే అప్పుడే అక్కడికి గ్రాండ్ పా వస్తాడు. గ్రాండ్ పా వచ్చి, నువ్వు కంపెనీలో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్ని ఖరాబ్ చేసావు, ఇక్కడేమో అరుస్తూ ఉన్నావా అంటాడు. సో సీసీ వాళ్ళ డాడీ ఏమో గ్రాండ్ పాకి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు సీసీ గురించి, తన ట్యూటర్ని ఎలా బెదిరించిందో అని. సో అప్పుడే సీసీ అంటుంది, సారీ నీ పర్మిషన్ లేకుండా తనను వెళ్ళిపోమన్నాను, కానీ నేను ఈ ఫ్యామిలీ గురించి ఆలోచించాను, తనకే రూల్స్ తెలియదు, తనే రూల్స్ బ్రేక్ చేసింది, మరి నేను తన దగ్గర రూల్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనగానే వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ డాడీకి చెప్తుంది, డాడీ నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా హైడ్ చేయాలి అనుకుంటే ముందుగా వాళ్ళని చెక్ చేయు అని అంటుంది. సో అందుకే నువ్వు కంపెనీ యొక్క సిచ్యువేషన్ కూడా చెక్ చేయకుండా 2 ప్రాజెక్ట్ని ఖరాబ్ చేసావు అనగానే వాళ్ళ డాడీ ఏమో ఏంటి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అని కోపంగా అంటూ ఉంటాడు. అలాగే నువ్వు నాకు రూల్స్ నేర్పిస్తున్నావు అని వాళ్ళ డాడీ, చూసావా డాడీ తనేం మాట్లాడుతుందో అనగానే గ్రాండ్ పా అంటాడు, అవును కదా నువ్వు ప్రాజెక్ట్ని సరిగ్గా చేయలేదు, నువ్వే సరిగ్గా రూల్స్ నేర్చుకోకపోతే నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు, ముందు నువ్వు నేర్చుకో అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తాడు. ఒకవేళ నువ్వు ఈ కంపెనీని హ్యాండిల్ చేయడం రాకపోతే ఈ కంపెనీ యొక్క బాధ్యతలు నేను పిల్లలకి ఇస్తాను అనగానే ఇమ్మీడియట్గా సీసీ వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీకి సైగ చేస్తాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, డాడీ నువ్వెందుకు అంత కోపడుతున్నావు, అతను కూడా మన గురించి ఆలోచిస్తున్నాడా ఫ్యామిలీ గురించి, ఒకవేళ తను రూల్స్ నేర్చుకోకపోతే రేపటి బర్త్డే పార్టీలో తను అటెండ్ అయ్యి తను ఏమన్నా మాట్లాడితే మన పరువు పోతుంది కదా అని అంటుంది. అప్పుడే సియా అంటుంది, గ్రాండ్ పా ఎలాగూ రేపే కదా బర్త్డే పార్టీ, తినని బర్త్డే పార్టీకి తీసుకోకపోతే అయిపోతుంది కదా అనగానే సీసీ ఏమో మనసులో అనుకుంటుంది, ఒకవేళ నేను ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళకపోతే నేను ఈ ఫ్యామిలీకి రియల్ డాటర్ని వచ్చిందని అందరికీ ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంది. సీసీ ఇమ్మీడియట్గా సియాతో, థ్యాంక్ యూ సిస్టర్, నువ్వు కరెక్ట్గానే చెప్పావు,
కానీ ఒకవేళ నేను ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఎలాగో రియల్ డాటర్ వచ్చిందని అందరికీ చెప్పారు. తనని ఎందుకు తీసుకురాలేదు అంటే మన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది కదా, ఇంకా మన ఫ్యామిలీ గురించి డిఫరెంట్గా మాట్లాడతారు కదా అనగానే అన్ప కూడా సీసీని చూసి నువ్వెంత సెన్సిబుల్గా మాట్లాడుతున్నావు, ఎంత సెన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నావని అన్ప అంటాడు. తినకు ఒక మంచి టీచర్ని అరేంజ్ చేయి రూల్స్ నేర్పించడానికి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సియా ఏమో అనుకుంటూ ఉంటుంది, ఒకవేళ తిను ఫ్యామిలీ యొక్క బర్త్డే పార్టీకి వస్తే ఎలాగూ నేను ఈ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ని కాదు, ఫేక్ డాటర్ని కాబట్టి నాకంతా పరువు పోతుంది కావచ్చు, నేను ఎంత షేమ్గా ఫీల్ అవ్వాలి అని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఎలాగూ సీసీకి రూల్స్ తెలియదు కదా, మన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది తిని పార్టీలో ఏమైనా మాట్లాడితే అనగానే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, మీరిద్దరూ మన ఫ్యామిలీ యొక్క డాటర్స్ కాబట్టి మీరిద్దరూ పార్టీకి వెళ్ళాలని వాళ్ళని నచ్చ చెప్పేసరికి సియా కూడా సైలెంట్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరేమో పార్టీకి వస్తారు. అప్పుడే సియా యొక్క ఫియాన్సీ రాగానే సీసీకి వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది తను సియా యొక్క ఫియాన్సీ అని. సో సీసీ అలాగే వాళ్ళ మమ్మీ ఏమో లోపలికి వెళ్తూ ఉంటే సియా ఏమో వాళ్ళ ఫియాన్సీకి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది, తను మా ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ కాబట్టి మా డాడీ మమ్మీ ఏమో తన గురించే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఫియాన్సీ అంటాడు, తను ఆ విలేజ్ గర్ల్ ఏమన్నా నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే చెప్పు, నేను తనకి కరెక్ట్గా బుద్ధి చెప్తానులే అని అంటాడు. సీసీ ఏమో వాళ్ళ మమ్మీతో ఒక ఆంటీని మీట్ అవుతుంది. ఆంటీ ఏమో వాళ్ళ కూతురుతో సీసీని పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి అని అంటుంది. సో వాళ్ళ మమ్మీ సీసీకి చెప్తూ ఉంటుంది, నువ్వు తనతో జస్ట్ వెళ్ళు అంతే, తన దగ్గర ఏం మాట్లాడుకో అనగానే తను కూడా ఓకే అంటుంది. ఆంటీ ఏమో సీసీని చూసి ఈ అమ్మాయి ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఏంటి, తినొక విలేజ్ అమ్మాయి కదా అని మనసులో అనుకుంటుంది. ఆ పార్టీలో సీసీ వాళ్ళ మమ్మీ ఏమో ఆంటీతో అంటుంది, ఈ పార్టీ ఇంత రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన ఓల్డ్ మ్యామ్ యొక్క పార్టీ కదా, అలాగే ఆమెకి ఒక మన్మడు కూడా ఉన్నాడు కదా అని అంటూ ఉంటే పక్కనున్న వాళ్ళు అంటూ ఉంటారు, అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అతని వెనకాల చాలామంది అమ్మాయిలు లైన్లో ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటే సీసీ వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఆ పర్సన్కి మా సియాని చూడగానే నచ్చుతుంది కావచ్చు, సీసీని చూస్తే నచ్చదు కావచ్చు, ఎందుకంటే సీసీ ఒక విలేజ్ అమ్మాయి కదా అని అనుకుంటుంది. సీసీ పక్కనున్న అమ్మాయి ఏమో నువ్వు ఇంత పెద్ద పార్టీకి రావడం ఇదే ఫస్ట్ టైం కదా, నువ్వు ఎలాగూ విలేజ్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరితో ఎక్కువగా మాట్లాడకు, ఎందుకంటే నీ పరువు పోతుంది అనగానే తను అంటుంది, ఓ ఈ పార్టీలో నీకు అందరూ బాగా బుద్ధి చెప్పినట్టుంది, అందుకే నువ్వు బాగా మాట్లాడుతున్నావు అనగానే తనేమో కోపంగా అరిసేసరికి అందరూ తన వైపే చూసేసరికి తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడే బర్త్డే పార్టీలోని ఓల్డ్ మేడం వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ గెస్ట్ అందరూ లోపలికి వచ్చేసారు కాబట్టి. సో అప్పుడే మనం డ్రామాలోని మేల్ని చూస్తాం, అతని పేరు జీ ఏమో ఆ ఓల్డ్ గ్రాండ్ మా యొక్క మన్మోడు కాబట్టి జీ ఏమో కిందికి దిద్దు సీసీని చూస్తూ ఉంటాడు, సీసీ కూడా జీని చూస్తూ ఉంటుంది. ఓల్డ్ లేడీ ఏమో జీకి హ్యాండ్ ఇవ్వగానే జీ తన హ్యాండ్ పట్టుకొని తనని కూర్చోబెడతాడు. అక్కడున్న వాళ్ళందరూ జీని పొగుడుతూ ఉంటారు, వావ్ నీ మన్మోడు ఎంత మంచోడు, అలాగే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనగానే ఓల్డ్ మ్యామ్ అంటుంది, నీకు తెలుసా నా మన్మోడు మంచోడే కానీ నాకున్న బాధ అంతా ఒక్కటే, తనకి ఒక మంచి వైఫ్ని వెతికి పెట్టాలని, నాకు తొందరలో గ్రాండ్ డాటర్ ఇలా కావాలి, అలాగే ఇంకోటి ఏంటంటే నేను చనిపోయేలోపు ఆ పని తొందరగా తీరిపోవాలి, అప్పుడు నా ఆత్మ కూడా శాంతిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే సీసీ పక్కన ఉన్న అమ్మాయి ఏమో ఓల్డ్ మ్యామ్ దగ్గరికి వచ్చి తన గురించి చెప్తూ ఉంటుంది, కానీ జీ ఏమో కనీసం తన వైపు చూడకుండా ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తూ ఈ అమ్మాయి ఎంత బోరింగ్గా ఉంది అని అనుకుంటాడు. సో సీసీ ఏమో వెనక్కి వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ సీసీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఆ అమ్మాయి పక్కకు వెళ్తే ఏమైంది అంటే తన మనసులో అనుకుంటుంది, నాకు వీటన్నిటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ మన ప్రాపర్టీ మీదనే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటుంది. నేను ముందుకెళ్ళి ఏం చేయాలి, ఎలాగూ నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు కదా అని అంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, సరే ఎలాగో షియా అలాగే హాన్ ఏమో అక్కడ ఉన్నారు కదా, సో అట్లీస్ట్ వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయ అనగానే తనేమో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, తిన్న మాటలన్నీ వింటుంది బాగానే, కానీ నాకు తనని చూస్తుంటే ఎందుకు నాకు అంత డిప్రెషన్గా అనిపిస్తుంది నాకే అని అనుకుంటూ ఉంటుంది. సీసీ ఏమో షియా అలాగే హాన్ దగ్గరికి వెళ్ళగానే హాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు. హాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏంటి మీ రియల్ సిస్టర్ వచ్చిందంట కదా అనగానే హాన్కి చాలా కోపం వచ్చి ఆ విలేజ్ అమ్మాయి నా సిస్టర్ కాదు, సో మీరు తన గురించి మాట్లాడకండి, తనకు అసలు ఏమీ రాదు, మా ఫ్యామిలీ తను ఎందుకు తీసుకొచ్చారు ఈ పార్టీకి అని అంటూ ఉంటాడు. తెలుసా తనకు కనీసం చదవడం రాదు రాయడం రాదు అనగానే హౌస్లో ఎప్పుడూ చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది అని అంటాడు. సో అందరూ అతని మాటలు విని నవ్వుతూ ఉంటారు. సీసీ ఏమో హాన్ యొక్క మాటలు వింటూ ఉంటుంది. షియా ఏమో సీసీని చూసి ఇమ్మీడియట్గా సిస్టర్ బ్రదర్ యొక్క మాటలను పట్టించుకోకు అని అలాగే సియా అంటుంది, నువ్వు నీ సిస్టర్ గురించి అలా చెప్పకూడదు అని హాన్తో అంటూ ఉంటుంది. ఇక్కడేమో జీని చూస్తాం.
తనేమో గ్రాండ్‌మా పక్కన కూర్చోగానే జీ యొక్క ఫ్రెండ్ వచ్చి, "ఎలాగో గ్రాండ్‌మా చూడట్లేదు కదా! మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా" అని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో, హాల్‌లో ఏమో హాన్ సీసీతో అంటూ ఉంటాడు, "నువ్వొక విలేజ్ అమ్మాయి కదా! అసలు ఏమీ రాదు. సో, నువ్వు నా సిస్టర్ అయ్యే రైట్సే లేవు" అనగానే సీసీకి చాలా కోపమొచ్చి హాన్‌ని కొడుతుంది. సియా అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సియా అంటుంది, "నువ్వు బ్రదర్‌ని ఎందుకు కొట్టావని" సీసీ మీద అరుస్తూ ఉంటే, సీసీ ఏమో సియాని కూడా కొట్టి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది, "మీరు మన ఫ్యామిలీ యొక్క పరువు తీస్తున్నారు" అని అక్కడున్న వాళ్ళందరికీ సారీ చెప్పి, "ఒకవేళ నా సిస్టర్ అండ్ బ్రదర్ ఏమన్నా రాంగ్‌గా మాట్లాడితే మీరు మైండ్‌కి తీసుకోకండి. నేను వీళ్ళని హౌస్‌కి తీసుకెళ్ళాక కరెక్ట్‌గా బుద్ధి చెప్తారు మా పేరెంట్స్" అని చెప్తూ ఉంటుంది. అలాగే వాళ్ళతో అంటుంది, "హౌస్‌కి వెళ్ళడానికి రెడీగా ఉండండి" అనగానే అప్పుడే జీ ఏమో ఇదంతా చూసి, "ఈ అమ్మాయి ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది" అని తనకు ఆపోజిట్ వస్తాడు. సీసీ ఏమో వెళ్ళబోతూ ఉంటే సైడ్ ఇవ్వకుండా 2 మినిట్స్ తర్వాత సైడ్ ఇస్తాడు. నువ్వు వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. షియా అలాగే హాన్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. మమ్మీ తనని ఎలా కొట్టిందో చూడు అనగానే వాళ్ళ మమ్మీ కూడా, "నువ్వు అసలు బ్రదర్ సిస్టర్‌ని ఇలా ఎందుకు కొడతావు" అనగానే, "మమ్మీ వాళ్ళు పార్టీలో బాగా డ్రింక్ చేసి మన ఫ్యామిలీ యొక్క పరువు తీస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను సారీ చెప్పాలి అనుకుంటే వాళ్ళకి కాదు సారీ చెప్పాల్సింది" అని ఇమ్మీడియేట్‌గా ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్ళి, "సారీ, మా బ్రదర్ అండ్ సిస్టర్ ఏమో పార్టీలో బాగా డ్రింక్ చేసి ఈ పార్టీని ఖరాబ్ చేద్దామనుకున్నారు. అందుకే నేను వాళ్ళని కొంచెం కొట్టాను. దీనివల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతే నన్ను క్షమించండి" అని అంటుంది. అది వినగానే వాళ్ళ మమ్మీ ఏమో, "నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంతా అబద్ధమే ఆడుతున్నావు. నీ సిస్టర్ అండ్ బ్రదర్ గురించి ఇలా అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు" అనగానే ఆ ఓల్డ్ లేడీ ఏమో ఇమ్మీడియేట్‌గా సీసీ వైపు మాట్లాడుతూ, కనీసం తను ఏం మాట్లాడుతుందో తన గురించి ఎంక్వైరీ చేయకుండా, ఏం తెలుసుకోకుండా తననే అబద్ధం అంటున్నారు. ముందు నిజం తెలుసుకో అని అక్కడ ఏం జరిగిందో ఒక పర్సన్ వచ్చి చెప్పమని అడుగుతుంది. సో, ఎవరైనా ముందుకొచ్చి చెప్పండి అంటే ఎవ్వరూ ముందుకు రాకుండా అలా నిలబడతారు. అప్పుడే అక్కడికి జియో వచ్చి ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. నేను చెప్తాను అని అంటాడు. సో, అలాగే తను చెప్పింది నిజమే. వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ బాగా తాగేశాక వాళ్ళ ఫ్యామిలీ గురించి రాంగ్‌గా మాట్లాడుతున్నారు అనగానే గ్రాండ్‌మా అంటుంది, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా!" అంటే, "లేదు, ఇది నా గ్రాండ్‌మా యొక్క బర్త్‌డే పార్టీ కదా! నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను" అని అంటాడు. ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌మా అంటుంది, "చూసావా, నీ కూతురిది ఎలాంటి తప్పు లేదు. కానీ నువ్వు నీ కూతుర్ని క్షమించమని అడుగుతున్నావు" అనగానే సీసీ వాళ్ళ మమ్మీ ఏమో సారీ చెప్తుంది. అప్పుడే సీసీ అంటుంది, "మమ్మీ, నేను నిన్ను ఎప్పుడు బ్లేమ్ చేయాలనుకోవట్లేదు" అనగానే గ్రాండ్‌మాకి సీసీని చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన పక్కన కూర్చొని ఎంత సెన్సిబుల్ అమ్మాయి అని అనుకుంటుంది. జీ ఏమో ఒక ప్లేస్‌లో నిలబడి చూస్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, "గ్రాండ్‌మా నీతో మాట్లాడి ఫ్రెండ్ చేసుకోమంది" అని అంటుంది. సో, జీ అంటాడు డైరెక్ట్‌గా, "నాకు ఫ్రెండ్స్‌ని చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. అప్పుడే సీసీ రావడం చూసి ఆ అమ్మాయి అంటుంది, "నువ్వు ఇక్కడ జరిగిందంతా విన్నావా" అంటే, "నేను కావాలని ఏం వినలేదు. నేను అలా వస్తున్నాను" అని అంటుంది. ఆ అమ్మాయి ఏమో అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటే సీసీ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. జీ అంటాడు, "ఆగు, నువ్వు నాకేమన్నా చెప్పాలనుకోవట్లేదా" అనగానే తనేమో ఆగి, "థ్యాంక్ యూ, ఈరోజు నాకు హెల్ప్ చేసినందుకు" అని అంటుంది. "ఏంటి, జస్ట్ థ్యాంక్ యూ నేనా? ఇంకేం చెప్పవా" అంటే, "నీకేం కావాలి" అని అంటుంది. సో, తన దగ్గరికి వచ్చి, "ఆలోచించి చెప్తాను టైం వచ్చినప్పుడు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హౌస్‌కి రాగానే హాన్ అలాగే షియా ఏమో గ్రాండ్‌పాకి కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. సీసీ ఎలా కొట్టింది అని. అప్పుడే గ్రాండ్‌పా ఏమో వాళ్ళ మీదనే అరుస్తూ ఉంటాడు, "మీ సిస్టర్ మన ఫ్యామిలీ యొక్క నేమ్ ఖరాబ్ చేయకుండా మిమ్మల్ని కొడితే దాంట్లో తప్పేముంది? మీరు పార్టీలో అంతగా ఎందుకు డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు" అని అంటారు. అని చెప్పి గ్రాండ్‌పా ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్న అలాగే షియా ఏమో సీసీ మీద చాలా కోపంగా ఉంటారు. సీసీ ఏమో వెళ్ళబోతూ ఉంటే ఏమో కావాలని సీసీ దగ్గరికి వచ్చి, "నువ్వు కరెక్ట్‌గానే చేసావు. ఆ పార్టీలో నేను నిన్ను కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడేసరికి, అవును కదా, మన ఫ్యామిలీ పరువే పోతుంది కదా, మేము ఆలోచించలే. రేపు మనం చారిటీ పార్టీకి వెళ్దామా? ఎలాగో నువ్వు నా ఫ్రెండ్స్‌ని మీట్ కాలేదు. నువ్వు ఇంతవరకు పార్టీస్‌ని కూడా చూడలేదు కదా" అనగానే తను కూడా ఓకే అంటుంది. "నువ్వు నా సిస్టరే కదా, నీ మాటకి నేను ఎలా నో చెప్తాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, సీసీ వెళ్ళగానే సియా అనుకుంటుంది తినకెవరు సిస్టర్ అని. ఇమ్మీడియేట్‌గా తన ఫియాన్సీకి కాల్ చేసి, "రేపు చార్టీ పార్టీ జరుగుతుంది కదా! సో, నా నా తరపున నువ్వు సీసీకి బుద్ధి చెప్పాలి" అని అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ చార్టీ పార్టీకి అటెండ్ అవుతారు. అక్కడ సియా ఏమో తన ఫియాన్సీతో కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంటే సీసీ వాళ్ళిద్దరిని చూసి,
వీళ్ళేంటి అందరి ముందు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటుంది. సియా వాళ్ళ ఫియాన్సీ ఏమో సీసీతో అంటాడు, "నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నీ సిస్టర్ వల్ల నువ్వు ఇలాంటి పెద్ద పార్టీకి అటెండ్ అయ్యావు" అనగానే సీసీ ఏమో మనసులో అనుకుంటుంది, వీళ్ళకేం తెలుసు నా దృష్టిలో ఇది చిన్న పార్టీ అని. నేను పెద్ద పెద్ద మాల్స్‌కే వెళ్ళాను. అక్కడ స్టే చేశాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది 18 ఇయర్స్ తర్వాత తను ఆ మాల్‌కి ఎంటర్ లేకుండా ఇక్కడికి రావాల్సొచ్చింది. 18 ఇయర్స్ వరకు తను ఒక ఓల్డ్ లేడీతో ఒక పెద్ద మహల్‌లో స్టే చేసేది. ఒక యువరాణిలాగా. ఎప్పుడైతే 18 ఇయర్స్ వచ్చాయో అప్పుడు తను మళ్ళీ తన రియల్ ఫ్యామిలీకి రావాల్సొచ్చింది. అదంతా అనుకోని స్మైల్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే సియా అంటుంది, "నువ్వు మా సిస్టర్‌ని అందరికీ పరిచయం చెయ్యు" అని తన ఫియాన్సీకి చెప్తుంది. వాళ్ళ ఫియాన్సీ ఏమో తిను నన్ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్. అలాగే తను విలేజ్ నుంచి వచ్చింది అనగానే అక్కడున్న వాళ్ళందరూ విలేజ్ నేమ్ వినగానే తనని లో లెవెల్‌గా చూస్తారు. అయినా ఇలాంటి లో లెవెల్ పర్సన్స్‌ని ఎవరైనా పార్టీలో ఇన్వైట్ చేస్తారా? వీళ్ళు డిజర్వే కాదు అని అంటూ ఉంటారు. అప్పుడే పార్టీలో ఒక రిచ్ అమ్మాయేమో ఈ రోజుల్లో పార్టీకి అందరూ వస్తున్నారు అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. సీసీ అంటుంది, "నువ్వు పెట్టుకున్న నీ బ్రాస్లెట్ ఉంది కదా! అది ఫేక్" అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఏంటి అది ఫేకా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. రిచ్ లేడీ ఏమో "నువ్వు సైలెంట్‌గా ఉండు" అని తనతో అరుస్తూ ఉంటే అప్పుడే సీసీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ గ్రాండ్‌మా చెప్తుంది రియల్ బ్రాస్లెట్‌కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి అని. అప్పుడే సీసీ ఏమో అందరికీ చెప్తూ ఉంటుంది రియల్ బ్రాస్లెట్ యొక్క క్వాలిటీస్ ఏంటి అండ్ దాని మీద ఉన్న గుర్తులేంటి అని. అది విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యి తన మాటలు నమ్ముతూ ఉంటారు. అప్పుడే సియా వాళ్ళ ఫియాన్సీ అంటాడు, "తిన మాటలు నమ్మకండి. తిన కనీసం స్కూల్‌కి కూడా వెళ్ళలేదు" అనగానే, "నీకు అంతగా నమ్మకం లేకపోతే ఒకసారి ఇంటర్నెట్‌లో చెక్ చేయి. అది ఫేకా రియలా అన్నది" అంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ ఏమో సీసీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తిను కూడా పార్టీకి వచ్చిందా అని హ్యాపీగా అనుకుంటాడు. సియా వాళ్ళ ఫియాన్సీ ఏమో సీసీ యొక్క అస్సలు మాటలు ఒప్పుకోడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి అందరితో అంటూ ఉంటుంది, "ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ సైలెంట్‌గా ఉంటారా" అని సీసీని కూడా తన పక్కన కూర్చోమని పిలుస్తుంది. సో, సీసీ ఏమో తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పగానే, "థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. అతను నా బ్రదర్. నా బ్రదర్‌కి నువ్వు కరెక్ట్‌గా బుద్ధి చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్" అని అంటూ ఉంటుంది. అలాగే నిన్ను బర్త్‌డే పార్టీలో కూడా చూశాను. నీ బ్రదర్ అలాగే సిస్టర్‌కి భలే ఇచ్చావు. నాకైతే భలే మజా వచ్చింది అని అంటుంది. ఆ రోజు గ్రాండ్‌మా ఎవరైనా వచ్చి నిజం చెప్పమన్నప్పుడు నేనే వద్దామని అనుకున్నా. అదే టైంకి జీ వచ్చి నిజం చెప్పాడు. అప్పుడే అక్కడ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫేమస్ పెయింటింగ్ డిజైన్‌ని ఆక్షన్‌లో వేస్తారు. దానికోసం అందరూ పోటీ పడుతూ ఉంటే రువాన్ కూడా పోటీ పడుతూ ఉంటుంది. సీసీ ఏమో అది ఫేక్ అని అంటుంది. ఏంటి ఇది ఫేమస్ కదా! దీనికోసం అందరూ పోటీ పడుతున్నారు అంటే, లేదు లేదు ఫేక్ అని మనసులో అనుకుంటుంది. తనని పెంచిన గ్రాండ్‌మా ఏమో తనకి ఆ పెయింటింగ్ గిఫ్ట్ ఇస్తుంది. సో, తనేమో ఆ పెయింటింగ్ మీద స్టాఫ్ ఏస్తుంది. సో, ఈ పెయింటింగ్ మీద స్టాఫ్ లేదు కాబట్టి ఇది ఫేక్ అని మనసులో అనుకుంటుంది. సో, ఒరిజినల్ పెయింటింగ్ గురించి చెప్పు అనగానే ఆ పెయింటింగ్‌లో ఏమేమి మిస్ అయ్యాయో, అలాగే ఒరిజినల్ పెయింటింగ్ ఎలా ఉంటుందో చెప్పేసరికి రువానేమో చాలా ఇంప్రెస్ అయ్యి, "నువ్వు చాలా ఇంటెలిజెంట్" అని సీసీని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి, "నాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా!" అని అంటూ ఉంటాడు. తను రావడం చూసి ముందు చైర్‌లో కూర్చున్న అమ్మాయి ఏమో జీకి సీట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీ ఏమో సీసీతో మాట్లాడుతూ ఉంటే షియా వాళ్ళ ఫియాన్సీ ఏమో షాక్ అవుతాడు. జీ సీసీతో మాట్లాడుతున్నాడు అని. జీ ఏమో, "నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆ రోజు నేను నీకు హెల్ప్ చేశాను కదా! నాకేదన్నా కావాలంటే అడుగుతాను" అనగానే, "సరే నీకేం కావాలి" అంటే, "సరే ఈ పోటీలో వచ్చే ప్రతి ఒక్క దాని గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు" అని అంటాడు. అప్పుడే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వస్తుంది. అది రాగానే దీని గురించి చెప్పు అంటే, "లేదు నేను ఒకసారి దాన్ని ట్రయల్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. అది ఫేకా రియలా అన్నది" అనగానే అక్కడున్న వాళ్ళందరూ, "ఏంటి నువ్వు ట్రయల్ చేస్తావా? నువ్వు ఒక విలేజ్ అమ్మాయివి. ఒకవేళ దీనికి ఏమన్నా అయిందనుకో అది ఎంత ఎక్స్‌పెన్సివో తెలుసా" అంటే అప్పుడే జీ అంటాడు, "నా తరపు నుంచి తను ప్లే చేస్తుంది. ఒకవేళ ఇన్‌స్ట్రుమెంట్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే నేను మనీ పే చేస్తాను" అని అంటాడు. సో, తనేమో ప్లే చేస్తూ ఉంటే జీ ఏమో అలానే చూస్తూ ఉంటాడు. ప్లే మొత్తం చేశాక ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఫేక్ కాదు నిజమే అని చెప్తుంది. అది వినగానే తనేమో ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్‌స్ట్రుమెంట్ మీద హైయెస్ట్ పేమెంట్‌ని పే చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, "మీరెవరైనా నాతో కాంపిటీషన్ రావాలనుకుంటే అంతకంటే ఎక్కువ అమౌంట్‌ని పే చేస్తాను" అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఏమో తనకే వస్తుంది. ఇక్కడేమో రువాన్, "సరే మనిద్దరం మళ్ళీ మీట్ అవుదామని" నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే సీసీ దగ్గరికి ఒక రిచ్ లేడీ వచ్చి, "నువ్వు జీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అతని ఫ్యామిలీ స్టేటస్‌కి నీ ఫ్యామిలీ స్టేటస్‌కి అస్సలు మ్యాచ్ కాదు. అతను నీ మీద కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. అంత మాత్రాన నువ్వు అతన్ని ఓవర్‌గా ఫీల్ కాకు" అని అంటుంది. అప్పుడే సీసీ ఏమో కౌంటర్ ఏస్తుంది, "నేనేం అతనికి దగ్గర అవ్వాలనుకోవట్లేదు. అయినా నువ్వు ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయివి కదా! నువ్వేంటి ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తున్నావు? నువ్వు అతన్ని నిజంగా ఇష్టపడితే అతని దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా చెప్పు. అంతేగాని అంతేగాని మిస్టర్స్ లాగా ట్రిక్స్ వేసి
ఇంకా నా దగ్గరకొచ్చి బెదిరియాలని అస్సలు చూడకు అని అంటుంది. జీ ఏమో సైడ్ నుంచి ఇదంతా వింటూ ఈ అమ్మాయి నిజంగా ఇంత ఇంట్రెస్టెడ్‌గా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో సీసీ మీద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీ ఏమో సీసీ దగ్గరికి వచ్చి "నువ్వు విలేజ్‌లో ఉంటావు కదా! నీకు యాంటీస్ గురించి ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది?" అనగానే తను అనుకుంటుంది నేను విలేజ్‌లో 18 ఇయర్స్ దాకా ఒక మంచి పెద్ద ప్యాలెస్‌లో లైఫ్‌ని లీడ్ చేశాను. అందుకే ఇదంతా నాకు తెలుసు అనుకోని సీసీ అంటుంది నేను విలేజ్‌లోనే ఉంటాను. కానీ అక్కడ నాకొక మాస్టర్ ఉంటుండే. ఆ మాస్టర్ నాకు యాంటీస్ మొత్తాన్ని గురించి చెప్పాడు అని అంటుంది. నేను విలేజ్‌లో ఉన్నా అని తెలిసి కూడా నా మాటలు నమ్మి అంత హైయెస్ట్ పేమెంట్ చేసి ఎందుకు ఆ ఇన్‌స్ట్రుమెంట్ కొన్నావు అనగానే, ఎందుకంటే నేను చాలా మంచోడిని. మనుషుల్ని ఈజీగా నమ్మేస్తాను అని ఆన్సర్ చెప్తాడు. ఇక్కడేమో షియా వాళ్ళ డ్యాడీతో నా ఫియాన్సీని రూడ్‌గా మాట్లాడింది సీసీ అంటే వాళ్ళ డ్యాడీ, మమ్మీ ఏమో తిడుతూ ఉంటారు. తిడుతూ ఉంటే తిట్టడం అయిపోయిందా నేను వెళ్ళొచ్చా అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో ఇంత నెగ్లెక్టెడ్‌గా ఎందుకున్నావు అని అరుస్తూ ఉంటాడు. అదే టైంకి గ్రాండ్‌పా వచ్చి నువ్వు సైలెంట్‌గా ఉండు. అసలేం జరిగింది అంటే వాళ్ళ డ్యాడీ ఏమో సియా యొక్క ఫియాన్సీతో తిను రూడ్‌గా మాట్లాడిందని గ్రాండ్‌పాకి చెప్తూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు నీకు తెలుసా ఓల్డ్ మేడమ్ హౌస్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది సీసీకి అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి డ్యాడీ నువ్వు నిజంగానే విన్నావా? లేదా అలా చెప్తున్నావా? అని సీసీ వాళ్ళ మమ్మీ అంటుంది. ఓల్డ్ మ్యాన్ అంటాడు నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? అంత ఫూల్ లెక్క కనిపిస్తున్నానా? అని ఇమ్మీడియేట్‌గా తనని పిలిచి నువ్వు చారిటీ పార్టీలో ప్లే చేసావంట కదా గిటార్. సో, మళ్ళీ వాళ్ళ హౌస్‌కి వెళ్ళి ఒకసారి ప్లే చేయమని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు అనగానే కూడా ఓకే అంటుంది. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వు వాళ్ళ ముందు మంచిగా బిహేవ్ చెయ్యు. అలాగే మన 2 ఫ్యామిలీస్‌కి కొంచెం బిజినెస్ సెట్ అయ్యేలాగా, బెనిఫిట్ అయ్యేలాగా చూడు" అని అంటాడు. సీసీ ఏమో గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్ళగానే గ్రాండ్‌మా సీసీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటే గ్రాండ్‌మా ఏమో ప్రశాంతంగా వింటూ ఉంటుంది. అప్పుడే జీ వచ్చి అలానే చూస్తూ ఉండిపోతాడు. గ్రాండ్‌మా జీని చూసి "నువ్వు ఆఫీస్‌లో కదా ఈ టైంకి ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు?" అనగానే గ్రాండ్‌మా "నేను కూడా ఈరోజు లంచ్ చేయడానికి ఇక్కడికే వచ్చాను" అనగానే గ్రాండ్‌మా అంటుంది "అందుకేనా ఈరోజు ఎండ ఇంతగా కొడుతుంది" అని అంటుంది. "ఈరోజు లంచ్ సరే ఈరోజు లంచ్ ఇక్కడే చేసి వెళ్ళు" అని సీసీని అడిగేసరికి సీసీ కూడా ఒప్పుకుంటుంది. లంచ్ అయిపోగానే గ్రాండ్‌మా ఏమో "నువ్వు ఇంత బాగా ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేసావు. నాకెంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అప్పుడప్పుడు వచ్చి ఒక్కసారి ప్లే చేసి వెళ్ళు" అనగానే తను కూడా ఓకే అంటుంది. "సరే ఇప్పుడు నువ్వు ఇంటికెలా వెళ్తావు?" అనగానే "నేను టాక్సీలో వెళ్తాను" అని అంటుంది. "ఏంటి నీకు మీ ఫ్యామిలీ కార్ కూడా పంపలేదా? సరే వదిలేసేయి. నువ్వు టాక్సీలో ఎందుకు వెళ్ళాలి? అక్కడ జీ ఉన్నాడు కదా! జీ నిన్ను తీసుకొని వెళ్తాడు. సో, తను రూమ్‌లో ఉన్నాడు. అతన్ని డ్రాప్ చేయమని వెళ్లి అడుగు" అని రూమ్‌కి పంపిస్తుంది. తనేమో వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయకపోయినా గానీ వెనక నుంచి నెట్టేసరికి రూమ్‌కి వెళ్తుంది. రూమ్‌కి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పుడే టైంకి జీ స్నానం చేసి బయటికొస్తాడు. జీని టవల్‌తో చూసేసరికి "నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకోలేదు?" అని వెనక్కి తిరుగుతుంది. "ఇది నా రూమ్, నా హౌస్. నేనెలా అయినా ఉంటాను" అనగానే సరే గ్రాండ్‌మా చెప్పింది నన్ను హౌస్ దగ్గరికి డ్రాప్ చేయని. అంటే సరే నేనొస్తాను. నువ్వు బయట వెయిట్ చెయ్యు అంటాడు. అలాగే బయటికొచ్చి "నువ్వు నీ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్ కదా! మరి నీకోసం అట్‌లీస్ట్ ఒక కార్ కూడా అరేంజ్ చేయలేదు నీ ఫ్యామిలీ" అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. హౌస్‌కి రాగానే గ్రాండ్‌పా అంటాడు "జీనిని ఇష్టపడుతున్నాడు అంటే ఓల్డ్ లేడీకి గిటార్ అంటే చాలా ఇష్టమంట. అందుకే నన్ను ప్లే చేయమంది. మళ్ళీ మళ్ళీ రమ్మంది" అనగానే గ్రాండ్‌పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తను అంటుంది "గ్రాండ్‌పా ఇదంతా ఓకే కానీ వాళ్ళు మీ ఫ్యామిలీకి అట్‌లీస్ట్ కార్ కూడా పంపలేదా?" అని అన్నారు అనగానే "ఏంటి నువ్వు కార్‌లో వెళ్ళలేదా?" అంటే "లేదు గ్రాండ్‌పా నేను టాక్సీలో వెళ్ళాను" అని అంటుంది. అప్పుడే "ఎందుకు కార్‌లో వెళ్ళలేదు?" అనగానే డ్యాడీ చెప్పాడు ఎప్పుడైతే షియాకి కార్ అవసరం లేదో అప్పుడే నేను తీసుకెళ్ళాలని. సో, షియాకి అవసరం ఉన్నప్పుడు నాకు కార్ రాదు అని చెప్పాడు. అందుకే నేను టాక్సీలో వెళ్ళాను అనగానే "నీకు కనీసం కూతురికి కార్ అరేంజ్ చేయాలని కూడా తెలియదా? నీ కూతురు అలా టాక్సీలో వెళ్తే నీ ఫ్యామిలీ యొక్క పరువు ఎలా పోతుందన్నది ఆలోచించావా?" అని తిడుతూ ఉంటాడు. వాళ్ళ డ్యాడీ ఏమో "నెక్స్ట్ టైమ్ నుంచి తన కోసం స్పెషల్ కార్‌ని అరేంజ్ చేస్తానులే" అని అంటూ ఉంటాడు. "లేదులే గ్రాండ్‌పా నేను బయటికి కూడా వెళ్ళను. ఎందుకంటే బయటికి వెళ్తే మనీ ఖర్చవుతాయి కదా!" అంటే ఎలాగో నా దగ్గర మనీ కూడా లేవు అనగానే గ్రాండ్‌పా ఏమో షాక్ అవుతాడు. "ఏంటి నీకు ప్యాకెట్ మనీ ఇవ్వట్లేదా డ్యాడీ?" అంటే లేదు అని చెప్తుంది. గ్రాండ్‌పా ఏమో వాళ్ళ డ్యాడీ మీద అరుస్తూ ఉంటాడు. "నువ్వేంటి కనీసం నీ కూతురికి ప్యాకెట్ మనీ కూడా ఇవ్వలేదా? తను ఒకవేళ ఏదైనా ప్లేస్‌కి వెళ్ళి మనీ లేకపోతే మన ఫ్యామిలీని ఎంత పూర్‌గా చూస్తారు. ఏమాత్రం ఆలోచించట్లేవా?" అని తన మీద అరుస్తూ ఉంటే సీసీ ఏమో వాళ్ళ డ్యాడీ మీద అరుస్తూ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "గ్రాండ్‌పా నువ్వు కోప్పడకు" అని సీసీ అంటుంది. "గ్రాండ్‌పా నేను ఈ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్‌ని కాబట్టి
రూల్స్ నేర్చేసుకున్నాను. నేను కొంచెం చదువుకోవాలనుకుంటున్నాను. అప్ మన ఫ్యామిలీకి ఇంకా వాల్యూ పెరుగుతుంది కదా అనగానే గ్రాండ్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గ్రాండ్‌పా ఏమో ఇప్పుడు నువ్వేం చదువుకుంటావు అని అడుగుతాడు. బిజినెస్ క్లాసెస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు బిజినెస్ క్లాస్‌కి వెళ్తావా? ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏంటి? ఇంకోటేంటంటే నీ దగ్గర అట్‌లీస్ట్ డిగ్రీ కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని సైలెన్స్‌గా ఉండు" అంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? నీ కూతురు చదువుకుంటానంటే నువ్వలా మాట్లాడతావా?" అని సీసీతో అంటాడు. "సరే రేపటి నుంచి నువ్వు చదువుకోవడానికి వెళ్ళు. నేను యూనివర్సిటీలో మాట్లాడతాను. అలాగే నీకోసం స్పెషల్ కార్ మంత్లీ 8,000 ఇస్తాను" అనగానే సీసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "థ్యాంక్ యూ గ్రాండ్‌పా" అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "డ్యాడీ తన కోసం ఎందుకంత మనీ? షియాకే 50,000 ఇస్తున్నాం. అలాగే హాన్‌కేమో 80,000 ఇస్తున్నాం. ఎందుకంటే హాన్ అబ్బాయి కాబట్టి. సో, తినకిప్పుడు ఇంత మనీ ఎందుకిస్తున్నావు ప్యాకెట్ మనీ" అనగానే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? మన ఫ్యామిలీలో అబ్బాయికి, అమ్మాయికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం కదా" అనగానే సీసీ ఏమో థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమో ఆఫీస్‌లో ఉండేసరికి అసిస్టెంట్ అంటాడు, "బాస్, నన్ ఫ్యామిలీ యొక్క అమ్మాయి గురించి మీరు ఎంక్వైరీ అడగమన్నారు కదా! సో, సీసీ రీసెంట్‌గా యూనివర్సిటీలో జాయిన్ అయింది" అని యూనివర్సిటీ నేమ్ చెప్తాడు. అప్పుడే జీ అంటాడు, "ఆ యూనివర్సిటీ నుంచి మనకి సెమినార్ ఇవ్వమని ఇన్విటేషన్ వచ్చింది కదా!" అంటే, "హా బాస్" అని అంటాడు. "సో, దానికి యాక్సెప్ట్ చెయ్యు" అని అసిస్టెంట్‌కి చెప్తాడు. అలాగే జీ ఏమో సీసీ గురించి తలుచుకొని చాలా హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "బాస్, మీరు ఇంతవరకు ఏ యూనివర్సిటీ నుంచి సెమినార్‌కి యాక్సెప్ట్ చేయలేదు కదా! ఇదేంటి?" అంటే, "ఈసారి యాక్సెప్ట్ చేస్తున్నానులే" అంటాడు. కొన్ని డేస్ తర్వాత సీసీ ఏమో యూనివర్సిటీలో ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, "ఈరోజు మనం బిజినెస్ క్లాస్‌కి వెళ్తున్నాం కదా సెమినార్‌కి. ఆ సెమినార్ ఎవరిస్తున్నారో తెలుసా? ఇంతవరకు అతను ఏ యూనివర్సిటీలోనూ పబ్లిక్‌గా బిజినెస్ సెమినార్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ మన యూనివర్సిటీకి వస్తున్నాడు" అని తన నేమ్ చెప్తాడు. తన పేరు జీ అని చెప్పేసరికి సీసీ ఏమో షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నువ్వెప్పుడైనా జీని మీట్ అయ్యావా?" అని అడుగుతూ ఉంటుంది. "అలాగే అతన్ని చూసావా?" అంటే తనేమో హా అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా ఎక్సైట్‌మెంట్‌తో, "అతను ఎలా మాట్లాడతాడు?" అనగానే, "నువ్వెప్పుడైనా అతనితో మాట్లాడావా?" అని అడుగుతూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా సీసీ ఏమో జీ గురించి తలుచుకొని, "హా! బానే మాట్లాడతాడు" అంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "నువ్వేంటి అంత నార్మల్ రియాక్షన్ ఇస్తున్నావు? నేనెంత ఫీల్‌తో, ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతున్నాను" అని అంటుంది. సీసీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో క్లాస్‌లో కూర్చుంటారు. అప్పుడే జీ ఏమో క్లాస్‌కి ఎంట్రీ ఇస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సీసీ అంటుంది, "అతనేం పారిపోలే. నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు?" అనగానే, "చూడు అతను ఎంత యంగ్ అండ్ రిచ్చో. జీని చూస్తుంటే నీకు కొంచెం కూడా ఎక్సైట్‌మెంట్ అండ్ ఫీలింగ్స్ రావట్లేదా?" అనగానే తిను అనుకుంటుంది, "అతనికి 28 ఇయర్స్ వచ్చాయి. అతన్ని ఇంకా ఫ్యాన్ గర్ల్స్ ఏంటి యంగ్ అంటున్నారు" అని అనుకుంటుంది. సెమినార్ అయిపోగానే సీసీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో బయటకొచ్చి, "నేను కనీసం జీతో మాట్లాడలేకపోయాను. ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేకపోయాను" అని బాధపడుతూ, "సరే ఈ మ్యాగజైన్ పట్టుకో, నేను అర్జెంట్‌గా వాష్‌రూమ్‌కెళ్తానని" తను వాష్‌రూమ్‌కెళ్తుంది. అప్పుడే జీ ఏమో క్లాస్ నుంచి బయటకొచ్చి, "నా కోసమే వెయిట్ చేస్తున్నావా?" అని తన చేతిలో ఉన్న మ్యాగజైన్ చూసి, "ఓహ్! నువ్వు నా ఫ్యానా? నా ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేస్తున్నావా?" అని మ్యాగజైన్‌లో సైన్ చేస్తాడు. అప్పుడే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా థ్యాంక్ యూ చెప్తుంది. "థ్యాంక్ యూ ఇలా కాదు" అని హగ్ చేసుకుంటాడు. అలాగే తనతో అంటాడు, "మా గ్రాండ్‌మా లాస్ట్ టైమ్ సాంగ్ విన్నది కదా! దానికొక నేమ్ లేదు. సో, ఆ సాంగ్ ఎలా?" అనగానే, "సరే నేను ఆ సాంగ్ రాసి మీ డ్రైవర్‌తో గ్రాండ్‌మా దగ్గరికి పంపిస్తాను" అనగానే, ఓకే అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి, "నువ్వు మా డ్రైవర్‌కి కాల్ చేయాలి అన్నా కానీ అట్‌లీస్ట్ నెంబర్ ఉండాలి కదా! సో, అందుకే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వు" అని అంటాడు. అలాగే నేను మర్చిపోయాను. నీకు ఈ విజిటింగ్ కార్డ్ మీద కూడా ఆటోగ్రాఫ్ కావాలా అని విజిటింగ్ కార్డ్ మీద కూడా ఆటోగ్రాఫ్ వేయగానే తనంటుంది, "ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నీ ఫ్యాన్ కాదు. ఈ మ్యాగజైన్ నాది కాదు. నా ఫ్రెండ్‌ది. తను నీ ఫ్యాన్. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే నాకసలు నీ ఆటోగ్రాఫ్‌తో పనే లేదు" అని అంటుంది. విజిటింగ్ కార్డ్ ఏమో ఎప్పుడైనా నీ అవసరం వచ్చినప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కదా! అందుకే ఈ విజిటింగ్ కార్డ్‌ని నా దగ్గర ఉంచుకుంటాను అని సీసీ చెప్తుంది. అలా చెప్పి సీసీ ఏమో వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ సడెన్‌గా తన ఎదురుగొచ్చి, "వావ్! నువ్వు జీ యొక్క ఆటోగ్రాఫ్ తీసుకున్నావా? నా కోసం ఎంత మంచి పని చేశావని" తనని పొగుడుతూ ఉంటుంది. జీ ఏమో ఇదంతా సైడ్ నుంచి చూస్తాడు. తన ఫోన్ చూసుకునేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ తను వీచాట్‌లో యాడ్ చేసుకుంది కాబట్టి. సీసీ ఏమో హౌస్‌కి రాగానే గ్రాండ్‌పా అంటాడు, "డూ ఫ్యామిలీతో మన బిజినెస్ సెట్ అయింది. అలాగే మేము బిజినెస్ పార్ట్నర్ అవ్వబోతున్నాం. సో, డూ ఫ్యామిలీకి వాళ్ళ సన్ ఉన్నాడు. అతనితో నీ మ్యారేజ్ ఫిక్స్ చేశాం. నువ్వు రేపు అతనితో బ్లైండ్ డేట్‌కి వెళ్ళాలి" అనగానే సీసీ వాళ్ళ మమ్మీ అలాగే సిస్టర్ ఏమో, "అవును. ఆ ఫ్యామిలీ కొంచెం రిచ్ కదా! ఒకవేళ నువ్వు తనని మ్యారేజ్ చేసుకుంటే నువ్వు చాలా లక్కీ ఫెలో అవుతావు" అనగానే సీసీ అంటుంది, "నా ప్లేస్‌లో సియా కూడా వెళ్ళొచ్చు కదా!" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది,
తను ఆల్రెడీ ఎంగేజ్డ్ కదా అనగానే సీసీ ఏమో ఒప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే ఏమో డూ ఫ్యామిలీ యొక్క సన్ని మీట్ అవ్వడానికి రెస్టారెంట్కి వెళ్తుంది. సో అతను వచ్చి తనతో మాట్లాడుతూ ఊరికే తనని టచ్ చేస్తూ ఉంటాడు హ్యాండ్స్తో. సీసీకి చాలా కోపం వచ్చి టీ తన మీద పోసి అంటూ ఉంటుంది, నీలాంటి ఒక పర్సన్ ప్రొఫైల్ నాకు ముందే తెలుసుంటే ఈ బ్లైండ్ డేట్కి ఒప్పుకునేదాన్ని కాదు అని అంటుంది. ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్కి ఏమో చాలా కోపం వచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. అదే టైంకి జీ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. సో తనని బెదిరించి అక్కడి నుంచి పంపేసి సీసీతో అంటాడు, ఏంటి నువ్వు చాలా బిజీగా ఉన్నానని చెప్పావు, ఇదేనా నీ బిజీ అనగానే మా ఫ్యామిలీ అరేంజ్ చేసింది, సో నేను ఇలా నో చెప్తాను అని తను అంటుంది. సీసీ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో నువ్వెలా బ్లైండ్ డేట్ని ఖరాబ్ చేస్తావని తిడుతూ ఉంటారు హౌస్కి వచ్చాక. సీసీ ఏమో యాక్టింగ్ చేస్తూ సారీ నేను విలేజ్ నుంచి వచ్చాను కదా, నాకు ఇక్కడ కొంచెం రూల్స్ తెలియదు, అందుకే అలా జరిగింది, నేను మళ్ళీ అతన్ని మీట్ అయ్యి సారీ చెప్తాను అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ మమ్మీ ఏమో సరే నేను మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేశాను, ఈసారి మీటింగ్ హోటల్లో అని కార్డ్ ఇస్తుంది. అప్పుడు సీసీ కూడా ఓకే అంటుంది. కానీ రువాన్కి కాల్ చేసి వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేస్తారు. ప్లాన్ ప్రకారమే ఒక ఎనిమి వెన్ని పిలుస్తారు. తను చూస్తున్నప్పుడు కావాలని సీసీ ఏమో వెయిటర్తో మాట్లాడుతూ ఉంటుంది. జీ రూమ్లో ఉన్నాడు కదా, అతనికి డ్రగ్ ఇవ్వు అని వెయిటర్కి చెప్తూ ఉంటే వెన్ అనుకుంటుంది, అంటే రూమ్లో జీ ఉన్నాడా, తనతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటుందా, తనకంటే ముందు నేనే వెళ్తాను అని తన రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళగానే అక్కడ జీ ప్లేస్లో డూ ఉంటాడు. డూ ఏమో ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాడు కదా సీసీ రాగానే తనని హగ్ చేసుకొని తనతో నైట్ స్పెండ్ చేయాలని. సో ఆ ప్లేస్లో వెయిన్ని చూసి ఎవరైతే ఏంటి నువ్వే నా దగ్గరికి వచ్చావని తను వెళ్ళ గట్టిగా పట్టుకొని తనని ఫోర్స్ చేస్తూ ఉంటే అదే టైం ప్లాన్ ప్రకారమే తనేమో వెయిటర్స్తో రూమ్లోకి ఎంటర్ అవుతుంది. వెయిటర్స్ ఏమో ఫోటో తీస్తూ ఉంటే తను అంటుంది, నేను ఈరోజు నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చాను, కానీ నువ్వు ఇలా వేరే అమ్మాయితో ఉన్నావా అని ఏడ్చుకుంటూ యాక్టింగ్ చేస్తూ వెళ్ళిపోతుంది. తను వెళ్తూ ఉంటే ఎదురుగా జీ వస్తాడు. జీ ఏమో నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అనగానే తను థ్యాంక్ యూ చెప్తుంది. ఏంటి థ్యాంక్స్ ఇలా చెప్తారా అని తను వచ్చి కిస్ చేస్తాడు. అలాగే తను వచ్చి కిస్ చేయగానే తనేమో మళ్ళీ జీని కిస్ చేస్తుంది. స్టాఫ్ ఏమో జీ యొక్క వాచ్ దొరికింది అని సీసీకి ఇస్తారు. సీసీ హౌస్కి రాగానే యొక్క యంగ్ మాస్టర్ సన్ గురించి చెప్తూ ఉంటుంది. తను వేరే అమ్మాయిని ఇష్టపడి నన్ను మోసం చేశాడు అనగానే గ్రాండ్పా కూడా తన మాటలు నమ్మి మ్యారేజ్ని రిజెక్ట్ చేస్తాడు. అలాగే సీసీ అంటుంది, నేను హోటల్లో జీని కూడా కలిశాను, తన వాచ్ నాకు దొరికింది, సో నేను తన వాచ్ ఇవ్వడానికి వెళ్తాను, ఒంటరిగా వాచ్ ఇవ్వడానికి వెళ్తే ఏం బాగుంటుంది, మన ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడదాం అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నీ ప్రాజెక్ట్ గురించి ఏం తెలుసా నేను వెళ్ళి మాట్లాడుతావు అనగానే నువ్వు ప్రాజెక్ట్ గురించి పైన బేసిక్ చెప్పు, నేను నేర్చుకుంటాను అంటే వాళ్ళ గ్రాండ్పా ఏమో ఈ ప్లాన్ బాగానే ఉంది అనగానే వాళ్ళ డాడీ కూడా ఒప్పుకుంటాడు. సీన్లో జీ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి నన్ ఫ్యామిలీ నుంచి సీసీ వచ్చింది ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనగానే ఇమీడియట్గా తను మీటింగ్కి అటెండ్ అవుతాడు. సీసీ ఏమో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో జీ ఏమో తనని చూస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ పంపించి తన ప్రాజెక్ట్ని సైన్ చేస్తాడు. సో తనతో అంటాడు, ఈరోజు నైట్ గ్రాండ్మా నేను డిన్నర్కి రమ్మంది అనగానే తనేమో నో చెప్తూ ఉంటుంది. గ్రాండ్మా నేను మరీ తీసుకొని రమ్మంది అనగానే సరే అని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. సో తను నైట్ ఏమో డిన్నర్కి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ క్యాండిల్ లైట్స్ ఇవన్నీ ఉంటాయి. సో సీసీ ఏమో గ్రాండ్మా ఏది అని జీని అడుగుతుంది. గ్రాండ్మాకి ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, అందుకే వెళ్ళిపోయింది అని అంటాడు. సో ఈ క్యాండిల్స్ ఏంటి, ఈ లైట్స్ అన్ని ఎందుకు ఆఫ్ చేశారు అని తను అడిగేసరికి ఇవన్నీ మేడ్ ప్రిపేర్ చేసింది, ఇదంతా నాకు తెలియదు అని మనసులో అనుకుంటాడు. అట్లీస్ట్ తినకి క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి కూడా తెలియదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మేడ్ వచ్చి ఒక పెద్ద ఫ్లవర్ బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే మేడం అని చెప్తుంది. సో తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ నా కోసం ఇవన్నీ అరేంజ్ చేసినందుకు అనగానే లేదు ఈ సెలబ్రేషన్స్ అంతా సారే ప్రిపేర్ చేయించాడు అనగానే అతనికి థ్యాంక్ యూ చెప్పి ఏంటి నువ్వు నా మీద ఫీలింగ్స్ పెట్టుకున్నావా, ఇలా నాకు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావని అంటూ ఉంటుంది. నువ్వంటే నాకు ఇష్టం అని అతనని అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకొని నైట్ హౌస్కి వెళ్ళాలనుకోవట్లేదు అని వాళ్ళిద్దరూ ఫుల్గా డ్రింక్ చేసి నైట్ స్పెండ్ చేస్తారు. ఇద్దరు మార్నింగ్ లేవగానే మళ్ళీ జీ ఏమో కిస్ చేస్తూ ఉంటే మా ఫ్యామిలీ నుంచి కాల్ వచ్చింది, నేను తొందరగా వెళ్ళాలి అని అంటుంది. సో తను హౌస్కి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్పా ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు. తను అంటుంది ప్రాజెక్ట్ ఫైనల్ చేసి వచ్చాను అనగానే గ్రాండ్పా అంటాడు, నువ్వు చాలా మంచి పని చేసావు, ఈ రోజు నుంచి ఈ కంపెనీ కూడా నీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది అనగానే వాళ్ళ డాడీ ఏమో షాక్లో ఉంటాడు. సో కంపెనీ హ్యాండ్ ఓవర్ వచ్చినందుకు తను ఒక పార్టీని అరేంజ్ చేస్తుంది. అప్పుడే పార్టీలో బైజున్ ఏమో తన ఫియాన్సీని తీసుకొని వస్తుంది.
తన ఫియాన్సీని చూడగానే సీసీ అనుకుంటుంది 18 ఇయర్స్ అప్పుడు తనకి ఫియాన్సీగా ఉంది ఈ పర్సనే కదా! ఇతను నన్ను గుర్తుపట్టలేదా అని అనుకుంటుంది. సో, అతనికి దెబ్బ తగలగానే సీసీ ఏమో బాధగా చూస్తూ ఉంటుంది. అది చూసి జీ ఏమో జెలస్‌గా ఫీల్ అయ్యి తనను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి "నువ్వేంటి అతన్ని అంత ప్రేమగా చూస్తున్నావు" అని జెలస్‌గా తనని చూస్తున్నావు అనగానే ఇమ్మీడియేట్‌గా తనొచ్చి కిస్ చేస్తుంది. సో, అప్పుడు మన ఇద్దరి గురించి గ్రాండ్‌మాకి చెప్పాలనుకుంటున్నాను అనగానే ఇంత తొందర ఏంటి అని తను అంటుంది. లేదు చెప్పాలి అని. నెక్స్ట్ సీన్‌లో తనేమో గ్రాండ్‌మాకి చెప్తూ ఉంటాడు. నేను సీసీని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనగానే గ్రాండ్‌మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి విషయమే కదా! నేను తొందరగా తనని మీట్ అవుతాను అని అంటుంది. జీ ఏమో పడుకొని ఉన్నప్పుడు సీసీ వచ్చి జీని కిస్ చేస్తూ ఉంటుంది. సో, జీ అంటాడు మనం తొందరగా మ్యారేజ్ చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ నీ ఫ్యామిలీ కాల్ వచ్చినా కానీ నువ్వు ఊరికే ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. మనం మ్యారేజ్ చేసుకున్నామనుకో నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగానే తను కూడా ఓకే అంటుంది. ఇలా ఈ క్యూట్ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.